ఇప్పుడే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సిస్టమ్ ఆఫ్ స్టడీ అంటే ఏంటి, ఎలా చదవాలి, ఎలా ఈజీగా నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ ఫియర్ ఎలా తీసేయాలి, ఎగ్జామ్ ఫియర్ ఎప్పుడు వస్తుంది, వీటి మీద ఒక 1 అవర్ ట్రైనింగ్ ఇచ్చాను. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాతకి ఆ స్టూడెంట్స్ని అడిగాను, ఎలా ఉంది మీ ఒపీనియన్ చెప్పండి, నేను ఒక చిన్న బైట్స్ తీసుకుంటాను అనేసి అడిగాను. అందులో సగం మంది చెప్పడానికి భయపడుతున్నారు, ఇంకా కొద్దిమంది ట్రై చేశారు చెప్పడానికి. వాళ్ళకి ఏదో చెప్పాలని ఉంది కానీ ఇంగ్లీష్లో చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిన విషయమే, కానీ చాలా బాధేసింది. మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు నర్సరీ నుండి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. ఈ 10th క్లాస్ అనే కాదు, ఇంటర్లో ఇంగ్లీష్ చదివి, ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ చదివి, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం రావడం లేదు. ఎందుకు? ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ని సబ్జెక్టులుగా చేశారు. అర్థమవుతుందా? అదే లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేసి, అదే క్వశ్చన్ ఆన్సర్స్ నేర్పించి, అదే ఎగ్జామ్ పెట్టి ఒక సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసినాక లాంగ్వేజ్ ఎలా వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? అరే బాబు, ఆల్రెడీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ సోషల్ స్టడీస్, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి లాంగ్వేజెస్ ఎందుకు మళ్ళీ సబ్జెక్ట్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు? అవే క్వశ్చన్ ఆన్సర్స్, అవే లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడాలు తీసేయండి. ఇవన్నీ తీసేసి కమ్యూనికేషన్ ఒక టాపిక్ ఇచ్చి స్టూడెంట్ని మాట్లాడమని చెప్పండి. ఇది చేయకపోతే మళ్ళీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి మళ్ళీ ఎక్స్పెన్సెస్ పెట్టాలి పేరెంట్స్. ఇంకా అన్నిటికీ పైసలు పెట్టుకుంటూ పోతే పేరెంట్స్కి ఒక సర్టన్ టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు అనకపోతే ఏమంటారు? దయచేసి ప్రతి పేరెంట్ ఆలోచించండి. ఇది ఈ స్కూల్స్కి వెళ్ళి చెప్పండి, అసలు ఈ సబ్జెక్ట్ లాంగ్వేజెస్ని సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయకండి, లాంగ్వేజ్ని లాంగ్వేజ్ లానే ట్రీట్ చేయమని చెప్పండి.